Okay, yes. Now we will discuss about two topics: present perfect tense, past perfect tense. What is present perfect tense? Anyway, ప్రస్తుతం పూర్తయిన పనులు. ఓకే, ప్రెసెంట్ టైంలో ఏ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయో అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఏంటమ్మా? ఇప్పుడే వెళ్ళాము, ఇప్పుడే చూసాము, ఇప్పుడే వచ్చాము, ఇలా చెప్తాం కదా. దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ ఏంటన్నా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ మనం యూజ్ చేస్తాం ఈ టెన్స్. స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. వెన్ వి యూజ్ హ్యావ్, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ, యు, వి, దే. హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తానన్నా? ఐ, యు, వి, దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. హ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? షీ, ఇట్. సబ్జెక్ట్ లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఖచ్చితంగా హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చిన తర్వాత వెర్బ్ ఏ రూపంలో ఉండాలి? V3 రూపంలో ఉండాలి. ఓకే, మూడవ రూపంలో ఉండాలి. వెర్బ్ యొక్క మూడవ రూపం ఉండాలి. ఓకే, లెట్ us see some example. I have, నేను ఇప్పుడే ఒక లెటర్ రాస్తాను. గివ్ ఎగ్జాంపుల్. I have written a letter. Written V3. ఓకే, ఆమె కేక్ తయారు చేసింది. She has made cake. This is also V3. అతను ప్లే గ్రౌండ్కి వెళ్ళాడు. He has gone. V3. He has gone to playground. Next, అది చికెన్ తింది. It has eaten chicken. Next, they have watched TV. They have watched TV. వాళ్ళు టీవీ చూసారు. ఇదంతా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఉన్న సమయంలో ప్రెసెంట్ టైంలో ఏ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తామో, ఇప్పుడే చేస్తాము, ఇప్పుడే తిన్నాము, ఇప్పుడే చూస్తామో చెప్తామో ఆ సమయానికి మనం యూజ్ చేసేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది. వెర్బ్ V3. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఏంటన్నా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో ఎప్పుడో పూర్తయిన పనులు. ఇప్పుడు కాదు, అవి ఎప్పుడో పూర్తయిన పనులు. అలాంటి టెన్సెస్ యూజ్ చేసినప్పుడు మనం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే మరొకసారి చెప్పండి. ఎప్పుడు చేసిన పనులు అవి? గతంలో ఎప్పుడో. దాని ఒక రిజల్ట్ ఇప్పుడైతే ఉండదు. దాని ఒక రిజల్ట్ ఇప్పుడైతే ఉండదు. ఎప్పుడో పూర్తయిపోయి. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడన్నా, I had written. Here also you are using V3. I had written a letter. నేను ఇప్పుడు ఒక లెటర్ రాశాను. 1 year back, 2 years back, like that. She had made cake. ఆమె ఒక కేక్ని తయారు చేసింది. ఎప్పుడో తెలియదు. మనం యాడ్ చేసుకోండి. 1 year back, 1 month back, just like that. Next, he had gone to playground. అతడు అప్పుడెప్పుడు ప్లే గ్రౌండ్కి వెళ్ళాడు. హ్యాడ్ గాన్ V3. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. హ్యావ్ వచ్చిన, హ్యాడ్ వచ్చిన, హ్యాస్ వచ్చిన తర్వాత వెర్బ్ ఎప్పుడు కూడా V3 రూపంలో ఉంటుంది. నెక్స్ట్, ఇట్ హ్యాడ్ ఈటెన్ చికెన్. అది అప్పుడు చికెన్ తింది. ఏంటండి? చికెన్. ఓకే, హ్యాడ్ ఈటెన్. నెక్స్ట్, దే హ్యాడ్ వాచ్డ్ టీవీ అంటే వాళ్ళు అప్పుడు టీవీ చూస్తారు. ఓకే, అక్కడ మీరు ఆబ్జెక్టివ్ ఏమి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సెంటెన్స్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. I have written a letter. I had written a letter. ఓకే, ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్తారా? ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అమ్మ ఇప్పుడే బిర్యానీ వండింది. హూ విల్ సే? My mother have cooked biryani. Is it right? My mother have. My mother has cooked biryani. Yes, my mother has cooked biryani. 1 month back మా మదర్ బిర్యానీ వండింది. 1 month back. Who will say? My mother had cooked biryani 1 month back. Okay, good.
లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీ వెళ్ళాను. లాస్ట్ ఇయర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. I had gone to ఐ హ్యాడ్ గాన్ టు ఎక్కడికి వెళ్ళాను? ఎవరు చెప్తారు? నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పాను. సే అగైన్. I had gone to Delhi. ఢిల్లీ లాస్ట్ ఇయర్ ఆర్ 1 month బ్యాక్. నెక్స్ట్, ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చింది. లత ఇప్పుడే వచ్చింది. Lata has came my house. ఇజ్ ఇట్ రైట్? Come. సే అగైన్, రిపీట్. Lata has come my home. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడే తమ్ముడు ఆడుకోవడానికి వెళ్ళాడు. తప్పులు వచ్చినా పర్వాలేదు, చెప్పండి. తమ్ముడు, మై బ్రదర్. My brother have మై బ్రదర్ హ్యావ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా? మై బ్రదర్ హ్యాస్ play ground. నో, ఎనీవన్ కరెక్ట్? My brother has gone Hmm. to playground. వెరీ గుడ్. మై బ్రదర్ హ్యాస్ గాన్ టు ప్లే గ్రౌండ్. పోలింగ్ కూడా చెప్తాడు సేమ్. అమ్మ మార్కెట్కి వెళ్ళింది, చెప్పు. My mother has gone market. గాన్ టు మార్కెట్. ఇంకొకరు చెప్పు నాన్న. డాడీ ఆఫీస్కి వెళ్ళారు. My daddy go. డాడీ తర్వాత ఏం రావాలి? హ్యావ్ రావాలా, హ్యాస్ రావాలా? ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది. ఇప్పుడే డాడీ ఆఫీస్కి వెళ్ళారు. My daddy హ్యావ్ వస్తుందా? has gone to office. వెరీ గుడ్. ఇంకొకటి సేమ్ సెంటెన్స్ చెప్పని వాళ్ళు చెప్పాలి, నువ్వు లేవు. తమ్ముడు రాజమండ్రి వెళ్ళాడు. ఇప్పుడే తమ్ముడు రాజమండ్రి వెళ్ళాడు. My brother gone. My brother has gone to Rajahmundry. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ డాడీ తిరుపతి వెళ్ళారు. చెప్పని వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పు. లాస్ట్ ఇయర్ డాడీ తిరుపతి వెళ్ళారు. పాస్ట్ పర్ఫెక్ట్. లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్ ఇలా ఎప్పుడో అడుగుతావండి. ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడే అంటే ఏ టెన్స్? ఎప్పుడో లాస్ట్ గతించినవన్నీ చెప్తే ఏ టెన్స్? పాస్ట్. ఇప్పుడు జరిగిన విషయాలని చెప్తే ఏ టెన్స్? ఓకే, నేనేం చెప్పాను? డాడీ లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళారు? తిరుపతి. చెప్పు. I had. నువ్వు అనలేదు నేను. My daddy had gone to Tirupati last year. ఎస్, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? ఆర్ యూ రెడీ? స్టెప్. నేను ఇప్పుడే హోంవర్క్ రాశాను. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏ టెన్స్లో ఉంది? నేను ఇప్పుడే అంటే ఏ టెన్స్ అది? చెప్పు. I have రోట్ వస్తుందా? right. I have written a homework. I have written homework. I have written Homework. ఇప్పుడే చూసాను. I have seen. I have ఇప్పుడే కొన్నాను. I have ఇప్పుడే కొన్నాను. I have బాట్. ఇప్పుడే అమ్మాను. I have సెల్లకి V3 ఏంటి? sold. ఎస్, రిపీట్ అగైన్. I have I have sold ball. ఓకే, మళ్ళీ ఇంకోటి చెప్పు. నేను ఇప్పుడే కారు అమ్మేశాను. I have brought. అమ్మాను. I have సెల్లకి ఏంటి V3? I have sold. sold a car. I have sold a car. ఇప్పుడే కొత్త డ్రెస్ కొన్నాను. కొండాన్ని ఏమంటారు?
అగా చెప్పేస్తుంది. కొండాన్ని ఏమంటారు? బై. ఇప్పుడే కొత్త డ్రెస్ కొన్నాను. ఏంటమ్మా? బై. హ్యావ్ పెట్టు చెప్పు. బైకి V3 ఏంటి పొట్టి? బై బాట్ కదా. ఇప్పుడు చెప్పు. ఐ హ్యావ్ డ్రెస్. వెరీ గుడ్. ఇప్పుడే అమ్మ కొత్త చీర కొన్నది. కొత్త చీర కొంది. My mother bought. హ్యావ్ ఆర్ హ్యాస్? My mother have సారీ, మై మదర్ హ్యాస్ bought ఏ a saree. న్యూ సారీ. వాట్ ఏ న్యూ సారీ. ఓకే, అర్థమైందా?